ఏది ఏమైనా సినిమా ఫీల్డ్లో మంచు ఫ్యామిలీ అంటేనే డిఫరెంట్. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే సినిమాలు డిఫరెంట్గానే ఉంటాయి. ఇంకా మంచు ఫ్యామిలీలో మంచు లక్ష్మి ఇంకా డిఫరెంట్. ఆమె ప్రవర్తన, వ్యవహారం, ఆమె ఏం చేస్తుంది, ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు టీవీ షోలలో వస్తూ ఉంటుంది, కొన్నాళ్ళు అమెరికాలో ఉంటుంది, కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉంటుంది, ఇంకొన్నాళ్ళు యూరప్లో. ఇలా మంచు లక్ష్మి లైఫ్ని అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తుంది. అయితే తన భర్తతో మాత్రం కనపడిన సందర్భాలు చాలా తక్కువ. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రెండవ వివాహం చేసుకున్న మంచు లక్ష్మి తన భర్తతో కలిసి ఉండడం లేదని అనేక ప్రచారాల్లో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే ఆమె తన భర్తతో మళ్ళీ విడాకులు తీసుకుంటుంది అనే వార్త వచ్చింది. అవి తాను మాత్రం అది నిజం కాదని చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసింది. తాజాగా కూడా ఆమె ఏది నిజం కాదని ఒక క్లారిటీ ఇచ్చింది. తన భర్తకి తాను ఎందుకు దూరంగా ఉంటుందో అనే టాపిక్ గురించి ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. తన తండ్రిని, తన సోదరులను విడిచిపెట్టి ఉండటం ఇష్టం లేక ఎక్కువగా తన పుట్టింట్లోనే ఉంటానని చెప్పింది. దీనిపై మాట్లాడిన లక్ష్మి, అందరూ అమ్మాయిల్లాగా తాను పెళ్లి అయిన తరువాత అత్తగారింటికి వెళ్ళాలి అంటే నచ్చదని, అందుకే తాను నాన్నగారింట్లో ఉంటానని క్లారిటీ ఇచ్చింది. తాను అందరిలా కాదని, ఎవరి కోసమో నేను ఏది చేయనని, నాకు నచ్చినట్టు ఉంటానని క్లియర్ కట్గా చెప్పేసింది. తనకు చిన్న కుటుంబంలో ఉండడం ఇష్టమని, కరోనా టైంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని, రేపు ఉంటామో పోతామో తెలియనప్పుడు అందరూ కలిసి ఉండాలి, అందుకే ఇక్కడ ఉంటాను అని చెప్పింది. తన మనశ్శాంతి కోసం తన భర్త మనశ్శాంతి కోసం తాను నచ్చిన చోట ఉంటామని, మేము తరచూ కలుస్తుంటామని, నా భర్త అమెరికాలో ఉన్నా నేను హైదరాబాద్లో ఉన్నా సరే కలుస్తూ ఉంటామని అన్నారు. మొత్తంగా మనశ్శాంతి ఎక్కడ దొరికితే అక్కడ ఉంటామని ఆన్సర్ ఇచ్చింది. మంచు ఫ్యామిలీలో ఈ మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయి. ఈ తగాదాల్లో ఆమె ఎవరి వైపు ఉందో అనే క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ ప్రకారం ఆమె మంచు మనోజ్కి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.